రైట్, ఇక ఐపీఎల్ సీజన్ 17 ఫైనల్ మ్యాచ్ గురించి మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ గారు. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి మోహన్ గారు. ఎస్ సార్, చూసుకుంటే అంతిమ సమరానికి రంగం అయితే సిద్ధమైంది. చపాక్ స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్ అటు హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఒక పోర్ అయితే నెలకొంది. ఈ రెండింటి మధ్య ఏ జట్టు అంటే ఏ గేమ్ ప్లాన్ తో రంగంలోకి దిగుతుంది అనుకోవచ్చు? మీ అనాలిసిస్ ఏంటి? కేకేఆర్ కి ఒక అడ్వాంటేజ్ ఉన్నదండి. ఎందుకంటే సియాజ్ అండ్ వెంకటేష్ అయ్యర్, సునీల్ నారాయణ్ లాంటి ప్లేయర్స్ వాళ్ళ ఫామ్ లో ఉంటున్నారు. ఈవెన్ మిడిల్ స్టార్స్ ఒక ఫామ్ లో ఉంటున్నాడు. బట్ ఒకటి ఏమంటే ఈవెన్ ఆండ్రూ రసల్ వెస్టిండీస్ ప్లేయర్స్ వాళ్ళ టీమ్ లో ఉన్నాడు. ఒక ఫైనల్ మ్యాచ్ అంటే డెఫినెట్లీ ఏం చెప్పలేమండి. ఆ రోజు బాగా ఆడాలా. అండ్ డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ ఒక మంచి టీమ్ ఉన్నది. రాహుల్ త్రిపాఠి అండ్ నితీష్ కుమార్ రెడ్డి, కార్సన్ ఫిలిప్స్, ట్రావిస్ హెడ్ లాంటి ఫారిన్ ప్లేయర్స్. ప్యాట్ కమింగ్స్ ఫారిన్ కెప్టెన్ అయినా ఆయన కెప్టెన్షిప్ పైన చాలా డిపెండెంట్ ఉంది. టి నటరాజన్, అభిషేక్ శర్మ ఒక ఫంటాస్టిక్ ప్లేయర్ ఉన్నారు కేకేఆర్ ఎస్ఆర్హెచ్ కి. బట్ ఒకటి ఏమంటే ఈ రోజు టాస్ గెలిచి ఎవరు బ్యాటింగ్ ఫస్ట్ చేస్తారో వాళ్ళు 200 రన్స్ ప్లస్ చేస్తే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే చెప్పర్ గ్రౌండ్ లో ఈవినింగ్ లో సీ బ్రీజ్ వస్తుంది. ఆ సీ బ్రీజ్ బౌలర్ కి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎస్ మోహన్ గారు, ఇప్పటి వరకు మనం చర్చించుకున్నట్లు నిజంగానే డ్యూ ఫ్యాక్టర్ మ్యాచ్ ని మలుపు తిప్పే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు? అంటే మంచు ప్రభావం ఉంటే స్పిన్నర్ల పనితనం ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? వాళ్ళు వికెట్ చేస్తున్నారు. బ్లాక్ సాయిల్ ఉంటే స్పిన్నర్స్ కి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. బట్ రెడ్ సాయిల్ వచ్చి మీడియం చేసుకుంటుంది. అంటే ఛాన్సెస్ ఇద్దరికి బ్యాటింగ్ కి చాలా ఫేర్ ఉంటుంది. బట్ ఈ రోజు డెఫినెట్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మనం ఎక్కువ స్కోర్ చేసుకుని డిఫెన్స్ చేయొచ్చు. నా ఉద్దేశం అంటే డిఫెన్స్ చేయొచ్చు. అంటే లాస్ట్ మ్యాచ్ మీరు చూడండి, ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ని ఓడిపించి వాళ్ళు ఫైనల్కి వచ్చిందంటే రియల్లీ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. దాంతో వాళ్ళు డిఫెన్స్ చేసింది. అదే మనం చూస్తున్న ఐపీఎల్ మ్యాచ్ లో ముఖ్యంగా టాస్ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. లాస్ట్ లో చూస్తే చెప్పండి మోహన్ గారు. చెప్పింది చాలా కరెక్ట్ అండి. టాస్ చాలా ఇంపార్టెంట్. టాస్ డిసిషన్ లోనే మ్యాచ్ కూడా మనం ఎఫెక్ట్ అవుతుంది. అండ్ మీరు చెప్పినలాగా టాస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్, ఇక చూసుకుంటే ఈ రోజు మ్యాచ్ లో అంటే టాస్ గెలిచిన జట్టు అంటే ముఖ్యంగా అదే బౌలింగ్ ఎంచుకుంది అనుకుంటారా, బ్యాటింగ్ ఎంచుకుంటే దేనికి అడిగేస్తే బెటర్ అంటారు? బ్యాటింగ్ చాలా ఇంపార్టెంట్. బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే ఏమవుతుంది, ఈవినింగ్ లో ఆఫ్టర్ 7:30 8:30 అయినాక సీ బ్రీజ్ వస్తుంది. సీ బ్రీజ్ వస్తే అది బౌలర్స్ కి చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ లాస్ట్ మ్యాచ్ మనం చూస్తాం ఎస్ఆర్హెచ్ వచ్చి ఆర్ఆర్ని బీట్ చేసిందంటే బికాస్ ఆఫ్ దర్ బౌలింగ్ అండ్ ఆల్సో ఫీల్డింగ్. ఎస్, కొంత వర్షం ముప్పు కూడా ఉన్నట్లు తెలుస్తుంది ఫైనల్ మ్యాచ్ కి. మరి ఒకవేళ వర్షం ముప్పు కనుక అంటే అది ఉంటే ఖచ్చితంగా ఏ మ్యాచ్ అంటే అటు కోల్కతా నైట్ రైడర్స్ కి ఇటు హైదరాబాద్ కి ఏ విధంగా ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? వర్షం కొంత పడి ఆగిన తర్వాత మళ్ళీ మ్యాచ్ ప్రారంభమైతే పొద్దున కొంచెం పడ్డదండి. ఇప్పుడు వికెట్ అంతా వాళ్ళు బాగా ప్రిపేర్ చేసింది. అక్కడికి మాకు ఫోన్ వచ్చింది, వికెట్ ఇస్ వెరీ గుడ్ అండ్ నో రెయిన్ ఫోర్కాస్ట్ ఉన్నది. ఫోర్కాస్ట్ ఏం లేదు, బట్ రెయిన్ తోటి వాళ్ళు డెఫినెట్లీ పొద్దున్న రెయిన్ ని వాళ్ళు వికెట్ ప్రిపేర్ చేసింది. అండ్ ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ మ్యాచ్. ఇలా ఎంటర్టైనింగ్ మ్యాచ్ ఉంటుంది ఎస్ఆర్హెచ్ అండ్ కేకేఆర్. రైట్, థ్యాంక్ యూ మోహన్ గారు. ఇక ఐపీఎల్ సీజన్ 17 ఫైనల్ మ్యాచ్ కు రంగం